వెంకటరెడ్డి గారు యాక్సిడెంట్గా చూడండి. దీంట్లో ఎందుకు గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కూడా గమనించుకోగలిగితే, అంతమంది మాబ్ వస్తున్నప్పుడు ఎంతమందిని డిప్లాయ్ చేసినా సరే దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అది ఒక నిస్సహాయస్థిత పోలీస్. ఎందుకంటే వాళ్ళకి మనం అనవసరంగా ఇమ్మెన్స్ ప్రెషర్ ఇస్తున్నాం పక్కన పొలిటికల్ కంపల్షన్స్తో. ఒకటికి నచ్చింది, ఒకటికి నచ్చదు, ఇంకోటికి నచ్చింది, ఇంకోటికి నచ్చదు అన్న విషయంలో నలిగిపోతుంది పోలీసు వ్యవస్థ. ఇది గమనించుకోండి. ఇక్కడ ఒకటి సార్, నేను స్టార్టింగ్ ఉంటే ఎవరో ఒక కార్యకర్త పెట్టిన దాన్ని ఎంటైర్ పార్టీకి ఆపాదించేసి ఎవరో అభిమానంతో ఎవడో పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ వాళ్ళని వేధించే దాన్ని బట్టి పెడతారు. అది ఎవరు పెట్టినా తప్పే అంటున్నాం. మరి వాళ్ళు డైరెక్ట్గా పోస్టర్లు వేశారు కదా, రెడ్ బుక్ అని చెప్పి పోస్టర్లు వేసి మొత్తం ఏదైతే విజయవాడ, గుంటూరు అన్నిటి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి మేము ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ఇది కూడా దీంట్లో పేర్లు రాసుకున్నాం, ఒక్కొక్కటి అంతు చూస్తామని చెప్పి స్వయాన షాడో ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి లోకేష్ మాట్లాడినప్పుడు అది తప్పు కాదు. అట్లానే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను భౌతికంగా లేకుంటేనే ఈ ఉంటుంది, ఇతను ఉన్నంతకాలం ఇదే అన్నప్పుడు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు జగన్ను భూస్థాపితం చేసేయాలి, శాశ్వతంగా లేకుండా చేయాలి, ఇవన్నీ మాట్లాడుతుంది ఏంటి? మరి వీటన్నిటికీ ఎన్నేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళన్నీ కరెక్ట్, మేమేం మాట్లాడినా వాళ్ళు మాట్లాడితే సుభాషితాలు, మేము మాట్లాడితే బూతులు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్తున్నాడు. అలాగే కాదుగా ఇప్పుడు ఆయన మన మెరుపుల మహేష్ గారు జనసేనలోనే ఉన్నాడు అనుకుంటా. జనసేన అనుకోవడం ఏంటి అంటే నాకు సుభాషితాలు మాట్లాడుతుంటే అర్థం కాల, అంటే ఆ పార్టీలో ఉండటం అందుకని చెప్తా, అందుకని అన్నా మహేష్ అన్న కాదు వినాలి, ఎందుకంటే ఇప్పుడు జనసేనలో ముందు కాపు సామాజిక వర్గ పరిరక్షణ కాదు సార్. ఇట్లా చెప్పులు తీసుకున్న డాషులారా, పేకలు తీసుకున్న డాషులారా, అయ్యేం భాష 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 వినాలి బోషిడికే ఏం భాష? మిస్టర్ మెరుపులు గారు మీరు తర్వాత అరుపులు కానీ కొద్దిగా ఆగండి. మీరు మెరుపులు గారు అరుపులు కాదు, నేను మాట్లాడిన తర్వాత మీరు అరుపులుగా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. భాష 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 అంటున్నారు కదా, ఒక్కొక్క దేశంలో ఉన్న భాష నీలాంటోడు మాట్లాడడం వల్ల 20 సీట్లు పోయింది, నీలాంటోడు మాట్లాడడం వల్ల 20 సీట్లు పోయింది. వినండి. భాష గురించి మాట్లాడతా, మన పద్ధతి అయిన పవన్ కళ్యాణ్ లాంటి పద్ధతి అయిన భాష గురించి, బాలకృష్ణ మిమ్మల్ని అన్న అలగా భాష గురించే మాట్లాడదాం. అంత సమ్మగా ఉంది కదా మీకు, హాయిగా అలాగా అంటే వెళ్ళి చేతులు కట్టుకోండి సార్ మీరు అలాగా రానండి సార్, మేము పడతాం సార్. ఇది మీ బతుకులు. మళ్ళీ నేను చెబితే మెరుపులు కొద్దిగా అరుపులు ఆపమ్మా, ఒక్క నిమిషం ఆపాలి. అరుపులు ఆపితేనే మాట్లాడతాను. అరుపులు ఆపండి, దిక్కు లేదు. అరే నేను ఇప్పుడు చెప్పనా, ఒకటో వాళ్ళు తరిమేశారు, రెండో వాళ్ళు వదిలేశారు, నేను మాట్లాడితే 4 వాళ్ళు కూడా బయటకు వస్తారు. 11 అలా మాట్లాడితేనే 11 నీకు వచ్చింది. వినాలి మహేష్ గారు, ఏం మాట్లాడారు పర్సనల్ గా మహేష్ గారు? వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా అర్థం కాదు. మహేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, పర్సనల్ కాపండి. అమావాస్య పౌరానికి వచ్చి నా గురించి మాట్లాడతాడు. నేను అడిగాను భాష 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 ఏదో మాట్లాడాడు. ఎవరు అమావాస్యకి పౌర్ణమికి వచ్చి మాట్లాడు? నీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి పద్ధతి లేదు, నీకు అంతకంటే అలాగా అంటే తలకాయ ఆడబెట్టుకున్నారా? సిగ్గులకు సార్ అని పిలిచారు. అది మీ బతుకులు. మహేష్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిస్తా సిగ్గులకు కాలబరాన్ని పడ్డారు. అది మీ బతుకులు. మీ బతుకులు 11 సీట్లు జనసేనలు బతుకులు నువ్వు మాట్లాడేదా? వెయిట్ ఒక్క నిమిషం పాయింట్ లోకి రండి సార్. నేను క్లియర్ గా భాష గురించి అడిగాడు కదా, ఆ భాష మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళన్న భాషలు నేను మాట్లాడాలి. అయ్యన్న పాత్రుడు లంభాషలు, ఏదైతే అచ్చెన్నాయుడు దెంభాషలు, ఇవన్నీ మాట్లాడినప్పుడు లేడు. భోషుడికే భాషలు వాళ్ళకంతా వాళ్ళు మాట్లాడితే సంస్కారం. ఇవన్నీ ప్రవచనాలు. అవతలాలు ఏం మాట్లాడా చాలా తప్పు. ఈయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చాడు వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఆడున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు వారంలో ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? 4 రోజులు హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఏం చేస్తాడు నేను అడగట్లా. 1 రోజు జూబ్లీ హిల్స్ లో ఏం చేస్తాడు నేను అడగట్లా. 2 రోజులు ఆంధ్రలో ఉంటాడు, అది కూడా మీరేమో ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తాడేపల్లిలోనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మీలాగా ఏదైతే ఫామ్ హౌస్ లో 4 రోజులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు వారంలో 2 రోజులు, మీరు వెళ్తానేమో బా సూపర్ అమ్మ ఏది లోక కళ్యాణం కోసం పోయారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీకెండ్ వస్తే స్పెషల్ ఫ్లైట్ లో ప్రభుత్వంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బులతో ఆయనేమో బెంగళూరులో 2 రోజులు ఉంటే ఇది తప్పు.
మీరు ఏం చేశారు చెప్పండి ప్రభుత్వానికి సంబంధించి. ఎస్, మీరు జనసేన పార్టీ మీ మేనిఫెస్టోలో ఇచ్చింది, మీ ఉమ్మడి మేనిఫెస్టోలో నేను అడుగుతున్నా, నియోజకవర్గానికి వచ్చి 500 మందికి 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం ఒక్కరు కూడా ఎందుకు ఇవ్వాలా? ఈ రెండో సంవత్సరం కూడా మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలా? మీరు ఇస్తా అన్న షణ్ముఖ వ్యూహంలో అది భాగం కదా. Right. దానికి సమాధానం చెప్పండి. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. ఏదైతే P4 లో భాగంగా ఆడబిడ్డకి నెల 1500 ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానాలు అడిగితే తల్లి వస్తుంది, మీకు గుర్తు, చెల్లి వస్తుంది, పర్సనల్ వ్యక్తిగత విమర్శలు వస్తాయి. నేను అంటే లేదంటే మా భాష అంటే బాగాలేదంట, మా భాష బాగుందో లేదో ప్యానల్లో మీరు చెప్పవసరంలా. సో మీకు ఏ విధంగా మీరు గెలిచారనేది అంటే ఇప్పుడు పెడితే అది పెద్ద చాంతాడంతా. మనల్ని ఎవడరా ఆపేది? ఎవడరా మనల్ని ఆపేది? కోసేండ్రా సినిమా థియేటర్లో సీట్లు, తన్నేండ్రా ఎవరిని పడితే వాళ్ళని. ఇదేంటి సార్? ఈ స్వయాన వాళ్ళ నాయకుడు మాట్లాడిందేగా, ఇట్ట చేతులు ఇట్ట పెట్టి మనల్ని ఎవడరా ఆపేది? మనల్ని ఎవడరా? ఏదేం చేసేయండిరా, కొట్టేయండిరా, వైసీపీ వాళ్ళని తోలు తీయండిరా, ఇంటికి వచ్చి తంతావరా. ఈ భాషలో ఏంటి సార్? ఇది మంచిదా? ఎవడో కార్యకర్త పోస్టర్ పెడితే మీరు డిబేట్ పెట్టారు కదా, మరి దీని మీద సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. స్వయాన వాళ్ళ నాయకులే మాట్లాడుతుంటే రెడ్ బుక్ అనే పుస్తకం చూపించి దీంట్లో మీ పేర్లు పెడుతున్నా, ఒక్కొక్కటి అంతు చూస్తా. మొన్న ఒకరు జైలుకి వెళ్తే జర్నలిస్ట్ గారు, ఒకడు పోయాడు, ఇంకోడు ఉన్నాడు, ఒకడు. ఇలాంటి భాషలు మాట్లాడే వాళ్ళు, మరి వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్ట్, మేమేం మాట్లాడినా తప్పు. రైట్, ఓకే. అజయ్, చెప్పండి వర్మ గారు. ఏంటి పరిస్థితి? రచ్చింతేనా ఇంకా? వాళ్ళని మీరు, మీరిని వాళ్ళు, జేసీ ఛీ, ఛీ. గారు వీళ్ళు